పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని భారత్ డిసైడ్ అయింది. పాక్పై దాడికి అన్ని మార్గాలను భారత్ అన్వేషిస్తోంది. దాడి ఎక్కడి నుంచి చేస్తే పాక్ కోలుకోదో అక్కడి నుంచి దాడి చేయాలని భారత్ వ్యూహం రచిస్తోంది. దాడి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనే దానిపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధాని మోదీ. భారత్ దాడి చేస్తుందనే భయంతో పాక్ ఇప్పటికే సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు మోహరించింది. ఈ దశలో భారత దళాలకు పెద్దగా నష్టం జరగకుండా పాక్ను కోలుకోకుండా దెబ్బ కొట్టడం ఎలా, భవిష్యత్తులో భారత్ జోలికి పాక్ రాకుండా శిక్షించడం ఎలా అనే దానిపై భారత్ పూర్తి కసరత్తు చేస్తోంది. భారత్ వ్యూహాలు, ప్రణాళికలపై సాక్షి స్పెషల్ స్టోరీ. పాక్ను ఆర్థిక దిగ్బంధనంలో ఉంచడమే కాదు, పాక్ను అన్ని వైపుల నుంచి ముట్టడించాలి అనేది భారత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత రక్షణ నిపుణులు, వ్యూహకర్తలతో ప్రభుత్వ పెద్దలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మధ్య ఆసియాలో పెద్దగా ప్రాచుర్యంలో లేని ఒక వైమానిక స్థావరం ఈ విషయంలో భారత్కు అక్కరకు వస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. పాక్పై నిఘాకు, అవసరమైతే వైమానిక దాడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. పాక్ ఎప్పుడూ భారత్ వైపు ఉన్న తూర్పు సరిహద్దులను బలోపేతం చేయడం మీదనే దృష్టి పెడుతుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ వెంబడి ఉన్న పశ్చిమ, ఉత్తర సరిహద్దులను పెద్దగా పట్టించుకోదు. ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించగల అస్త్రాల్లో అత్యుత్తమమైన వాటిని భారత్ తూర్పు సరిహద్దుల్లో పాక్ మోహరించింది. అందుకే 2011లో అమెరికా దళాలు అబోటాబాద్ నుంచి పాక్లోకి ప్రవేశించి లాడెన్ను సులువుగా మట్టుబెట్టారు. ఇది జరిగి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అదే పరిస్థితి. పాక్పై దాడి విషయంలో ఈ మార్గాన్ని వాడుకోవచ్చని భారత్కు రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. 1990లో ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో ఉండేది. అప్పటికే సోవియట్ బలగాలు అక్కడి నుంచి వైదొలిగాయి. దీంతో పాక్ మద్దతున్న తాలిబన్లకు, నార్థన్ అలయన్స్ దళాలకు మధ్య భీకర పోరు సాగింది. తాలిబాన్ దళాలకు దక్షిణ, తూర్పు ఆఫ్ఘనిస్తాన్లలో పట్టు ఉండేది. ఆ రోజుల్లో భారత్ అహ్మద్ షా మసూద్ నేతృత్వంలోని నార్థన్ అలయన్స్ కు మద్దతు తెలిపింది. ఆ దళాల కోసం దక్షిణ తజికిస్తాన్లోని ఫర్ఖోర్లో ఒక సైనిక ఆసుపత్రిని మన దేశం నడిపించింది. ఆ దేశం ఆఫ్ఘన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా పాక్ను టార్గెట్ చేయొచ్చని రక్షణ రంగ వ్యూహకర్తలు భారత్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. పాక్ బలహీన సరిహద్దులను భారత్ వాడుకోవాలి. పాక్పై పశ్చిమ దిక్కు నుంచి దాడి చేయడానికి తజకిస్తాన్లోని ఆయనీ స్థావరాన్ని భారత్ వాడుకోవచ్చు. దీంతో పాక్ తన వ్యూహం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనీ వైమానిక స్థావరం నుంచి భారత్ దాడికి దిగితే ఖైబర్ పఖ్తూన్, బలూచిస్తాన్తో పాక్ సంబంధాలు కట్ చేయవచ్చు. అంతేకాదు, ఈ వ్యూహాన్ని భారత్ అమలు చేస్తే ఉన్నఫలంగా తూర్పు సరిహద్దులను పాక్ ఖాళీ చేసి పశ్చిమ సరిహద్దుకు తరలాల్సి ఉంటుంది. ఇదే జరిగితే తూర్పు సరిహద్దుల్లో పాక్ తీవ్రంగా నష్టపోవలసి ఉంటుంది. ఆయనీ స్థావరం పెషావర్కు 500 కిలోమీటర్లు, ఇస్లామాబాద్, పాక్ ఆక్రమిత కశ్మీర్కు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏ లెక్కన చూసుకున్నా వ్యూహాల దృష్ట్యా, ఆయుధాలు, సాంకేతిక దృష్ట్యా పాక్ కంటే భారత్ బలంగా ఉంది. యుద్ధమంటూ మొదలైతే పాకిస్తాన్ను వారం రోజుల్లో భారత్ మడతేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే బలూచిస్తాన్ లాంటి అంతర్గత సమస్యతో సతమతమవుతోంది. భారత్ కనుక పశ్చిమ దిక్కు నుండి దాడి మొదలు పెడితే అది బలూచీల పోరాటానికి బలంగా మారుతుంది. సో ఒక దెబ్బకు 2 పిట్టలన్నట్లు భారత్ వ్యూహాత్మక దాడి పాక్కు ముచ్చెమటలు పట్టించడం ఖాయం.